అంతేకాకుండా ఈ విషయంలో క్రైస్తవుల ఓట్లు మాకు అక్కర్లేదు, క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళు రిజర్వేషన్లు పోతాయి అని ప్రతి పార్టీ స్టాండ్ తీసుకుని చెప్పాలి సార్ ఈ విషయంలో. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నటువంటి జనసేన, ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నటువంటి టీడీపీ, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, వీళ్ళు స్టాండ్ తెలియచేయాలి. ఇదిగోండి మన ముఖ్యమంత్రి గారు, మా ప్రియ నాయకులు ఆయన అన్నారు, ఎస్సీలో ఉన్న క్రైస్తవులందరికీ ఎస్సీ హోదా కల్పించడం నా బాధ్యత అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన స్టాండ్ ఇవాళ తెలియచేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మేము ఇంకా చేస్తారని అడిగాం, కానీ ఓ పక్కన సుప్రీంకోర్టు తీర్పు ఈ విధంగా రావడంతో చీఫ్ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు స్టాండ్ తీసుకుని, ధైర్యం తీసుకుని ఆయన ఒక అడుగు ముందుకేయండి. వేసినప్పుడు ఎప్పటికీ కూడా ఎస్సీ కులాలు, ఉపకులాలు అన్ని కూడా మీకు మేము ఎప్పటికీ సపోర్ట్ గానే ఉంటాం. ఎందుకంటే మేము గవర్నమెంట్ వ్యతిరేకం కాదు సార్, వైసీపీకి వ్యతిరేకం కాదు సార్, మేము ఏ గవర్నమెంట్ వ్యతిరేకం కాదు సార్. ప్రతి గవర్నమెంట్ నెగ్గడానికి మేమే